లైన్ మిత్రులకు నమస్కారం. ఈ వీడియోలో లైన్ పోర్టల్ ద్వారా మనం నూతన సభ్యుల్ని క్లబ్లో చేర్చుకున్నప్పుడు వారి యొక్క వివరాలు ఎట్లా నమోదు చేయాలి, అలాగే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరినైనా డ్రాప్ చేయాల్సి వచ్చిన సందర్భంలో కానీ, వాళ్ళ వివరాలు మార్చవలసిన సందర్భంలో కానీ, వాళ్ళ మెంబర్షిప్ టైప్ ఏదైనా మార్చాలన్నా కానీ, ఇటువంటి కరెక్షన్స్ అన్నీ కూడా అంటే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. సో ముందుగా లైన్ పోర్టల్లోకి మనకు ఉన్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా పోర్టల్లోకి ఎంటర్ అయ్యంలోనే మనకి ఫస్ట్ వచ్చేసి ఈ బటన్ ఏదైతే హోమ్ పేజ్లో కనిపిస్తుందో అది ఫస్ట్ మై మెంబర్షిప్, అంటే ఎవరైతే లాగిన్ అయ్యారో వారికి సంబంధించింది. రెండవది మై క్లబ్, అంటే మన క్లబ్కు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం రెండవ బటన్ అంటే మై క్లబ్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉండేవన్నీ కూడా మై క్లబ్కు సంబంధించినటువంటి మెనూ ఆప్షన్స్. ఫస్ట్ మై డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ ఆఫ్ ద క్లబ్, ఈ క్లబ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే ఎప్పుడు చార్టర్ అయ్యింది, సో చార్టర్ డేట్ ఇక్కడ వస్తుంది. అట్లాగే క్లబ్ ఐడి ఏంటి, ఈ సంవత్సరం ఏ జోన్లో ఉంది, డిస్ట్రిక్టు, ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది సభ్యులు ఉన్నారు, మిగతా మొత్తం వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది డీటెయిల్స్ ఆఫ్ ద క్లబ్. ఇక రెండవది మెంబర్స్. ఈ మెంబర్స్ బటన్లో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. తర్వాత ఇక్కడ మేనేజ్ మెంబర్స్ అనేది ఒక బటన్ కనిపిస్తోంది మీకు బ్లూ స్క్రీన్, ఈ బ్లూ బటన్. ఇది లాగిన్ అయిన అందరు సభ్యులకి అవైలబుల్గా ఉండదండి. క్లబ్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ రోల్స్, అంటే మనం ఇక్కడ ఆఫీసర్స్లో ఎవరినైతే ఈ సంవత్సరానికి రిపోర్ట్ చేసి ఉన్నామో వారికి మాత్రమే ఇక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు అడ్మినిస్ట్రేటర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పోర్టల్లోకి అంటే ఈ మేనేజ్ మెంబర్స్ అనేటువంటి బటన్ ఎనేబుల్గా ఉంటుంది. సో మేనేజ్ మెంబర్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు వీళ్ళు మేనేజ్ చేయొచ్చు, అంటే ఒక సభ్యుడిని కొత్తగా యాడ్ చేయాలి, సో యాడ్ న్యూ మెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అట్లాగే ఎడిట్ మెంబర్ అంటే ఒక క్లబ్లో ఉన్నటువంటి సభ్యుని యొక్క వివరాల్లో ఏవైనా కరెక్షన్స్ చేయాలనుకుంటే ఈ రెండో ఆప్షన్ తీసుకుంటాం. మూడోది రీఇన్స్టేట్ మెంబర్, అంటే గతంలో క్లబ్లో ఉండి ఏ కారణాల చేత అయినా సరే కొన్ని రోజుల పాటు లేదా కొంతకాలం పాటు సభ్యునిగా కొనసాగక తిరిగి ఇప్పుడు మళ్ళీ మనం వారిని క్లబ్లోకి ఆహ్వానిస్తున్నప్పుడు రీఇన్స్టేట్ చేయటం అంటారు. అంటే అప్పట్లో ఉన్నటువంటి లైన్ మెంబర్ ఐడి వారిది ఏదైతే ఉందో దాని ద్వారా వారిని రీఇన్స్టేట్ చేయటం వల్ల వారి యొక్క పాత సర్వీస్ని కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. సో తద్వారా మళ్ళీ మనం మిగతా వివరాలు ఏమి పొందుపరచకుండా ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ మెంబర్, అంటే వేరే ప్రాంతం నుంచి కానివ్వండి, మన జిల్లాలోనే వేరే క్లబ్ నుంచి కానీ మన క్లబ్లోకి మెంబర్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ముందుగా అక్కడ డ్రాప్ చేయించి ఆ తర్వాత ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ మెంబర్ ద్వారా క్లిక్ చేసి వారి యొక్క మెంబర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా ఆ మెంబర్ని మనం మన క్లబ్లోకి తీసుకోవచ్చు. దాన్ని ట్రాన్స్ఫర్ మెంబర్ అంటున్నాం. డ్రాప్ మెంబర్, సో మన క్లబ్లో ఉన్నటువంటి సభ్యుడు ఎవరైనా సరే రిజిగ్నేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే వేరే క్లబ్కు వెళ్ళడం కోసం కానివ్వండి, ట్రాన్స్ఫర్లో వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, ఏ కారణం చేతైనా డ్రాప్ చేయాల్సి వస్తే ఈ డ్రాప్ మెంబర్ అనే దాని ద్వారా ఆ మెంబర్ని మనం డ్రాప్ చేస్తాం. ఇవి ఎడిట్ మెంబర్లో ఉండేటువంటి ఆప్షన్స్, అంటే మనం మేనేజ్ మెంబర్స్ ఎన్ని రకాలుగా మెంబర్స్ని మేనేజ్ చేయొచ్చు అనేది. ఇప్పుడు మొట్టమొదటిది యాడ్ న్యూ మెంబర్లో వివరాలు చూద్దాం. సో యాడ్ న్యూ మెంబర్లో చూసినట్టయితే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈ వివరాలు ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, ఇట్లా మనం ఏవైతే వివరాలు ఇస్తామో సాధారణంగా ఫస్ట్ నేమ్ అనేది మనం పిలిచే పేరు, లాస్ట్ నేమ్ అనేది సర్నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం క్యాలెండర్ ఉంటుంది, దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసి ఆ క్యాలెండర్ ప్రకారం మనం ఇయరు, మంత్, డేట్ కరెక్ట్గా ఇస్తాం. తర్వాత జెండర్,
సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్లో వారి యొక్క మిగతా వివరాలు అంటే అడ్రస్ కానివ్వండి, తర్వాత కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి, మెయిల్ ఐడి కానీ ఆ వివరాలన్నీ ఇచ్చేసి మెంబర్ని యాడ్ చేస్తాం. ఆ మెంబర్ని యాడ్ చేసేటప్పుడు అట్లాగే మనకి ఆ తర్వాత స్క్రీన్లో మీకు ఉదాహరణకి ఇక్కడ డేటా ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాము. నెక్స్ట్ అడ్రస్లో కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ వివరాలు అంటే స్ట్రీటు, డోర్ నెంబర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తాం. సిటీ, తర్వాత స్టేట్, మనం అక్కడ కంట్రీ సెలెక్ట్ చేసాం కాబట్టి స్టేట్స్ అక్కడ ఆటోమేటిక్గా వస్తాయి. ఆ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత మనం ఏదైతే సిటీ అనుకుంటున్నామో ఆ సిటీ యొక్క పిన్ కోడ్ ఇవ్వాలి. తర్వాత వారి యొక్క ఫోన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తాము. అట్లాగే వారి యొక్క ఈమెయిల్ ఐడి, ప్రైమరీ ఈమెయిల్ ఐడి కింద దగ్గర నమోదు చేయాలి. అలాగే వారి ఆక్యుపేషను, స్పౌస్ నేము ఇవన్నీ కూడా మనకు దగ్గర ఎన్ని వివరాలు ఉంటే అవన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఈ రకంగా మనకి ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మెంబర్షిప్ స్టార్ట్ డేట్, సో ఎప్పటి నుంచి మనం వీరిని క్లబ్లో సభ్యునిగా ఆహ్వానించాము. ఇక్కడ చూడండి మెంబర్షిప్ టైప్. సో రెగ్యులర్ మెంబర్, ఫ్యామిలీ మెంబర్, లియో లయన్, యంగ్ అడల్ట్ మెంబర్, స్టూడెంట్ మెంబర్, ఆనరీ మెంబర్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్షిప్స్. రెగ్యులర్గా మనం ఉపయోగించే వాటిని రెగ్యులర్ మెంబర్ అంటాం. ఎవరైతే ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకున్నటువంటి లయన్స్ ఇంటర్నేషనల్కి $50 సభ్యత్వం కడుతూ వస్తున్నటువంటి మెంబర్ని రెగ్యులర్ మెంబర్గా చెప్తాం. ఫ్యామిలీ మెంబర్ అంటే ఎవరైతే స్పౌస్ కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి, మన ఫ్యామిలీలో ఒక సభ్యునికి వీరికి ఏంటంటే 50% ఆఫ్ ది మెంబర్షిప్ వైవ్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి వారు ఇప్పుడున్న దాంట్లో అంటే $50 సగం $25 ఇంటర్నేషనల్ డ్యూస్ సంవత్సరానికి చెల్లిస్తే సరిపోతుంది. అట్లాగే లియో లైన్ మెంబర్ అంటే లియోగా ఉండి లైన్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని లియో లైన్ అని, అలాగే యంగ్ అడల్ట్ మెంబర్ అని, తర్వాత స్టూడెంట్ మెంబర్ అంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ స్టూడెంట్గా ఎవరైతే ఉన్నారో వారిని కానీ, ఆనరీ మెంబర్. సో ఎవరికైనా సరే సభ్యత్వం అనేది ఫ్రీగా ఉండదండి. సో అక్కడ ఖచ్చితంగా దాని ప్రకారం సభ్యత్వ రుసుములు మీకు అన్నీ కూడా డీటెయిల్స్, మెంబర్షిప్ టైప్స్ అండ్ ఇవన్నీ కూడా వివరాలు సపరేట్గా మీరు లైన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఆ వెబ్సైట్లో మనకి అన్ని వివరాలు ఉంటాయి. సో ఈ విధంగా జనరల్గా మనం రెగ్యులర్గా వాడేవి ఇవి రెండు. ఇవి కాకుండా లియో లైన్ కానీ, స్టూడెంట్ మెంబర్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే అవి కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇది దీంట్లో ఉన్నటువంటి మనం న్యూ మెంబర్ని యాడ్ చేసుకునేటువంటి విధానం. తర్వాత మేనేజ్ మెంబర్లో రెండో ఆప్షన్ ఎడిట్ మెంబర్. ఈ మనకి ఆల్రెడీ మన క్లబ్లో ఉన్న సభ్యుల్లో ఎవరి అయినా సరే వివరాలు కరెక్షన్ చేయాలి అంటే వాళ్ళు ఏదన్నా ఒక పేరు కానీ, లేకపోతే అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, అంటే మనం మెంబర్ని యాడ్ చేసినప్పుడు వివరాల్లో ఇప్పుడు వారి యొక్క చూడండి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, మెంబర్షిప్ టైప్ కానివ్వండి, లేదా మెంబర్షిప్ స్పాన్సర్ అంటే ఎవరైతే మనని స్పాన్సర్ చేశారో, ఇట్లా వీటిల్లో ఈ వివరాలు ఏవైనా సరే కరెక్షన్ చేయాల్సి ఉన్నప్పుడు మనం రెండో ఆప్షన్ అయినటువంటి ఎడిట్ మెంబర్ తీసుకుంటాం. అట్లాగే ఇక్కడ మూడో మెంబర్ రీఇన్స్టేట్ మెంబర్ అంటే నేను ఇందాక చెప్పుకున్నాం, ఆల్రెడీ మన క్లబ్లో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మెంబర్ ఐడిని ఇక్కడ మీరు, సో వీళ్ళందరూ కూడా గతంలో మన క్లబ్లో డ్రాప్ అయినటువంటి మెంబర్స్ యొక్క లిస్ట్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఈ వీళ్ళల్లో ఎవరైతే మళ్ళీ మనం రీఇన్స్టేట్ చేస్తున్నామో వాళ్ళని ఇక్కడ మీరు ఆ పేరుగా తెలిస్తే అక్కడ అంటే మెంబర్ ఐడి తెలిస్తే ఇక్కడ మెంబర్ ఐడి
టైప్ చేస్తే మీకు తొందరగా వచ్చేస్తుంది. లేదనుకుంటే మీరు లిస్ట్‌లో చూసుకొని ఆ పేరుని సెలెక్ట్ చేసైనా సరే రీఇన్‌స్టేట్ చేయొచ్చు. అది గతంలో ఉండి మన క్లబ్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళని రీఇన్‌స్టేట్ చేసుకునేటువంటి అవకాశం. ట్రాన్స్‌ఫర్ మెంబర్ అంటే వేరే క్లబ్‌లో డ్రాప్ అయ్యి ఇప్పుడు మన క్లబ్‌లోకి వస్తున్న వాళ్ళని బై నేమ్ ఆర్ బై మెంబర్ ఐడి మీరు వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చి ఇక్కడ వారిని సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. దానికి ఈజీ పద్ధతి ఏంటంటే మెంబర్ ఐడి. సో, ఆ మెంబర్ ఐడి ఏంటనేది తెలిస్తే వివరాలన్నీ ఈజీగా వచ్చేస్తాయి. పేరు అనేది మనకి అదే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీద మల్టిపుల్ పీపుల్ ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండొచ్చు. సో, అట్లాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మెంబర్ ఐడి తీసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఈజీ. సో, నెక్స్ట్ ఫైనల్‌గా ఇక్కడ ఉన్న దీంట్లో డ్రాప్ మెంబర్. డ్రాప్ మెంబర్ అంటే మనం ఇప్పుడు ఎవరినన్నా సరే మన క్లబ్‌లో ఒక సభ్యుడిని డ్రాప్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ క్లబ్ యొక్క సభ్యుని యొక్క పేరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ కారణం చేత డ్రాప్ చేస్తున్నాము, ఎప్పటి నుంచి డ్రాప్ చేస్తున్నాము అనేది వివరాలు ఇస్తే ఆ మెంబర్ని మనం డ్రాప్ చేయొచ్చు. సో, ఇవి మేనేజ్ మెంబర్కి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి మనం ప్రెసిడెంట్ కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్ కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే సభ్యుల్ని కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ, కొత్త వాళ్ళని యాడ్ చేయాలన్నా కానీ ఇవన్నీ కూడా మేనేజ్ మెంబర్స్ అనే బటన్ ద్వారా చేసుకోవచ్చు. సో, ఇది ఈ వీడియోలో మనం ఏ విధంగా మెంబర్స్ని యాడ్ చేయటం కానీ, డ్రాప్ చేయటం కానివ్వండి, లేదా కరెక్షన్స్ చేసుకోవటం కానీ ఇవన్నీ ఎలా చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.